నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. వయోపారం రీత్యా పలు ఆరోగ్య సమస్యల కారణంగా రామోజీరావు గత కొంతకాలంగా బెడ్ కే పరిమితమయ్యారు. నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావుకి స్టార్ హాస్పిటల్స్ వైద్యులు చికిత్స అందజేశారు. ఇటీవల ఆయనకు గుండె సమస్య ఏర్పడటంతో స్టంట్స్ కూడా వేసినట్లు చెబుతూ ఉన్నారు. ఇక నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిన్న రాత్రి కూడా తీవ్ర విషమంగా ఉండటంతో వెంటిలేటర్ మీద ఉంచినట్లుగా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఆయన కన్ను మూసినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈ రోజు తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించాక పార్థివ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని నివాసానికి తరలించారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో జన్మించిన ఆయన ఈనాడు మీడియా సంస్థలతో పాటు మార్గదర్శి చిట్ ఫండ్స్, అదేవిధంగా ప్రియా పచ్చళ్ల వ్యాపారం నిర్వహించేవారు. అంతేకాకుండా సినీ నిర్మాణంలో కూడా ఆయన నిర్మాతగా పలు సూపర్ హిట్ సినిమాలను అందజేశారు. ఆయనకు భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ విభూషణ్ అవార్డును సైతం అందజేశారు. చివరిగా ఆయన నిర్మాతగా దాగుడు మూతలు దండాకోరు అనే సినిమా నిర్మించారు. ఇది 2015వ సంవత్సరంలో రిలీజ్ అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి చంద్రబాబు దంపతులు నివాళులర్పించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను వారు ఓదార్చారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రామోజీరావు పార్థివ దేహం వద్ద కొద్దిసేపు చంద్రబాబు మౌనం పాటించారు. అనంతరం నివాళులర్పించి రామోజీ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ పరామర్శించారు. రామోజీరావు మరణం మీడియా సినీ రంగానికి తీరని లోటని తెలిపారు. మీడియా చలనచిత్రాల రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని చంద్రబాబు పేర్కొన్నారు. రామోజీరావు చివరి వరకు సమాజ హితం కోసమే పనిచేశారని ఆయన అన్నారు. ఆయన ఓ గొప్ప వ్యక్తి అని చంద్రబాబు కొనియాడారు. ఈనాడు ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని, విజ్ఞానవంతుల్ని చేశారని తెలిపారు. జర్నలిజానికి విశేష సేవలు అందించారని, మొదటి నుంచి ప్రజల పక్షాన నిలబడతానని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన అని కీర్తించారు. రామోజీ కుటుంబ సభ్యులు, ఉద్యోగులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. రామోజీరావు గారు నాకు 40 సంవత్సరాలుగా తెలిసాయండి. ఆయన అనునిత్యం సాధన చేసింది, సమాజ హితం కోసం పనిచేశారు, ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి, సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడం కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు ప్రారంభించి. అదే మరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ, విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్లుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పుడు కూడా, ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి, పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. కానీ ఈరోజు మనం చూస్తా ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. ఒక ఈనాడు శాశ్వతం, అదే మరి ఈటీవీ శాశ్వతం. ఇది కాకుండా చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ మీరు చూస్తే దేశంలోనే ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్ చిరస్థాయిగా ఉండడం కోసం వాళ్ళు పనిచేస్తారని ఆశిస్తున్నా. అదే సమయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఆయన చేసిన పనులు శాశ్వతం, భవిష్యత్తులో కూడా తెలుగు జాతి గుర్తుపెట్టుకునే విధంగా చేశారు. అలాంటి ఆయనకు మనశ్శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, తెలుగు వారి అందరూ ఆశీస్సులు ఉన్నాయి, ఆ ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని చెప్పి కూడా కోరుకుంటూ
అందరి దగ్గర సెలవు. రామోజీరావు పార్థివ దేహానికి నారా లోకేష్ దంపతులు నివాళులర్పించారు. ఫిలిం సిటీకి చేరుకుని రామోజీ భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. రామోజీరావు కుటుంబ సభ్యుల్ని లోకేష్ దంపతులు పరామర్శించారు. రామోజీరావు మరణం మీడియా సినీ రంగానికి తీరని లోటని నారా లోకేష్ అన్నారు. మీడియా చలనచిత్ర రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నేపూడిలో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడి చేసింది జన సైనికులే అని నెట్టింట కొందరు ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే తనపై జరిగిన దాడి విషయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. టీడీపీ నుంచి ఎన్నికల ముందు జనసేనలోకి వెళ్లిన 25 మంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు. జనసేనకు ఈ దాడికి సంబంధం లేదని స్పష్టం చేశారు. సీసాలతో ఇటుకలతో తన కారుపై దాడి జరిగిందని తెలిపారు. తనను చంపేందుకు ఈ కుట్ర జరిగిందని అన్నారు. గతంలో సాయిధరం తేజ్ పై కూడా ఇదే తరహాలో దాడి చేశారని తెలిపారు. ఈ విషయంపై తాను ఎవరికీ ఫిర్యాదు చేయబోనని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పని చేసుకోం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్లే ఈ దాడి చేశారు. ఆయన ఇప్పటి నుంచి కాదు, 8 నెలల నుంచి వీళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతూ ఉన్నాడు. జనసేన బలానికి పనిచేయలేదు ఆయన ఎప్పుడు. అయినా మేము అతనికి కూడా సిన్సియర్ గా ఓటు అడిగాం. అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి. మీకు మినిస్ట్రీ రాకుండానే ఎలాంటి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఏమండి, ఎవరు ఎన్ని కుక్కలు మురిగినా నాకేమీ ఇబ్బంది లేదు. నేను ఎవరికి భయపడే మనిషిని కాదు. 22 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్న మనిషిని. నేను ఎవరికి భయపడను. నా మీద ఎంతమంది దాడులు చేసినా చేయనండి, చట్టాలు ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ నాకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ 2009 బ్యాచ్ కానీ ఎవరికి ఇది సంబంధం లేదు. నేను ఎవరికి ఫిర్యాదు చేయను కూడా. అది ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతుంది. ఓకే. రేపల్లి నియోజకవర్గంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంలో గెలుపోటములనేది సహజం. మేము వైఎస్ఆర్ పార్టీ తరపున ప్రజల తీర్పును ఒకంత ఆశ్చర్యానికి గురి చేసిందని, మేము ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలన్నీ ఏమయ్యాయని సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని, మళ్లీ కొత్త ఉరవడితో వచ్చి ఎలక్షన్ లో పాల్గొంటామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన అరాచకాలను ప్రశాంతమైన గ్రామ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంయమనం పాటించాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. గెలుపు ఓటములు అనేటువంటిది సర్వసాధారణం. ఏ పార్టీకి ఏ రాష్ట్రంలో కూడాను అధికారం అనేటువంటి శాశ్వతం కానే కాదు. ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినప్పుడు కూడాను, ప్రజలు ఎంతో లబ్ధి పొందినప్పుడు కూడాను, ఎవరు ఊహించని విధంగా ప్రజలు ఈ ఎన్నికల్లో ఈ విధమైనటువంటి తీర్పుని ఇవ్వటం అనేటువంటిది ప్రతి ఒక్కరిని కూడాను ఆలోచింపచేసే విధంగా, ఆశ్చర్యపరిచే విధంగా జరిగినటువంటి పరిణామాలు. జరిగినటువంటి అంశాలు, ప్రజలు తీసుకున్నటువంటి తీర్పు, ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నింటినీ కూడాను కూలంకషంగా అధ్యయనం చేసి మరలా పార్టీని బలోపేతం చేసుకోవటానికి, పార్టీ నాయకత్వానికి, కేడర్కి ఒక నూతన ఉత్తేజాన్ని నింపడానికి పార్టీ అధిష్టాన వర్గం తప్పనిసరిగా చర్యలు చేపడుతుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే, ఎంతో కాలం నుంచి చూస్తున్నాం రాజకీయాలు. ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీ రిజల్ట్స్ డిక్లేర్ అయిన నాటి నుంచి నేటి వరకు కూడాను ఒక అసాంఘికమైనటువంటి చర్యలకు పూనుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.
ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాలలో ఒక ప్రాంతం ఇది ఒక ప్రాంతం అది అనేది కాకుండాను యావత్ రాష్ట్రం మొత్తం మీద ప్రశాంతంగా ఉన్నటువంటి ముఖ్యంగా మా రేపల్లె నియోజకవర్గం లాంటి ప్రాంతాల్లో కూడాను గ్రామాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, నాయకుల యొక్క ప్రోద్బలాలతోటే కార్యకర్తలు, వైసీపీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తల మీద, నాయకుల మీద పడి దాడులు చేయడం అనేటువంటిది సరైన పద్ధతి కానే కాదు. దాన్ని ఎట్టి పరిస్థితులు ఎవరు కూడాను క్షమించలేనటువంటి పరిస్థితి. నేను ముందులో చెప్పినట్లప్పుడు ఎవరికి, ఏ పార్టీకి, ఏ నాయకుడికి ఏ అధికారం కూడా శాశ్వతం కానే కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు ఓటములు అనేటువంటి సర్వసాధారణం. ఇలాంటి వాటికి పూర్తి భిన్నంగా ఒక విచిత్రమైనటువంటి పోకడకి ఇవాళ వాతావరణం కనిపిస్తుంది. ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో శాంతి భద్రతకి విఘాతం కలిగే విధంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు పరచూరు మండలంలోని జాగర్లమూడి అనే గ్రామం నుంచి టీడీపీ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవాలని, చంద్రబాబు సీఎం కావాలని ఏలూరి సాంబశివరావు మినిస్టర్ అవలని జాగర్లమూడి గ్రామం నుంచి పరచూరులో వెంచేసి ఉన్న శ్రీ అభియాంజనేయ స్వామి గుడి వద్దకు కాలినడకన నడుచుకుంటూ వచ్చారు. పార్టీ అభిమానులు మొక్కులు తీర్చుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. బాపట్ల మున్సిపాలిటీలో జమ్మలపాలెం వెళ్లే దారిలో ఉన్న డంపింగ్ యార్డ్ లో రీసైక్లింగ్ ద్వారా చెత్త సమస్య తీరిందని తప్పుడు కథనాలతో సాక్షి పేపర్లు ప్రచురించుకున్న శానిటేషన్ ఇన్స్పెక్టర్ కొండయ్య గారిపై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి బుదే రాజారావు డిమాండ్ చేశారు. బాపట్ల మున్సిపాలిటీలో శానిటేషన్ కొండయ్య కమిషనర్ లాగా వ్యవహరించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2-3 సంవత్సరాల క్రితం రీసైక్లింగ్ చేసిన ఫోటోని మే నెల సోమవారం 20వ తారీఖున ప్రచురించడంపై బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తోంది. గత 3 రోజుల నుంచి డంపింగ్ యార్డు తగలబడుతున్నా, దాని నుంచి వెలువడుతున్న పొగ వలన అనేక మంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నా, పర్యావరణానికి హాని కలుగుతున్న అధికారులు పట్టించుకోవట్లేదని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాపట్ల మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్నాం మనం. గత నెలలో ఈ సాక్షి పేపర్లో బాపట్ల శానిటేషన్ ఇన్స్పెక్టర్ కొండయ్య గారు సాక్షి పేపర్లో ప్రజలకు తప్పుదోవ పట్టే విధంగా సాక్షి పేపర్లో కథను రాపిచ్చిన వైను మీకు తెలియజేస్తున్నాను. ఇది బాపట్లకు తీరనున్న చెత్త సమస్య, జమ్ములపాలెం డంపింగ్ యార్డ్లో రీసైక్లింగ్ అని. ఈ ఫోటో 4 సంవత్సరాల క్రితందండి. ఈ ఫోటో ఇప్పుడేదో ఈయన వచ్చి శానిటేషన్ ఇన్స్పెక్టర్ కొండయ్య డిప్యుటేషన్ మీద వచ్చి బాపట్ల సమస్య నేను క్లియర్ చేశానని ఇతను కమిషనర్ లాగా ఫీల్ అయ్యి సాక్షి పేపర్లో కావాలని ప్రచురించుకోవటం జరిగింది. ఈరోజు ఇక్కడ చూసుకుంటే ఈ మిషన్ పాత పడిపోయి, గత సంవత్సరాల క్రితం పాత పడిపోయి తుప్పు పట్టిపోయిన మిషన్. ఆ మిషన్ కూడా చూపించడానికి లోనకి వెళ్ళటానికి దారి కూడా లేదు. ఈరోజు చూసుకుంటే ఇదే డంపింగ్ యార్డు ఈరోజు ఈ పొగ వల్ల ఓజోన్ పొర పర్యావరణానికి సమస్యగా మారిన బాపట్ల డంపింగ్ యార్డ్ సమస్య. ఈ సమస్య మనం జమ్ములపాలెం వెళ్ళే రోడ్డు చూసుకుంటే రోడ్డు మొత్తం పొగమయం అయ్యి
వెళ్ళే వాహనాలు కూడా యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి ఈ రోజు నెలకొన్నది. ఈ శానిటేషన్ ఇన్స్పెక్టర్ కొండయ్య గారు ఇతనేదో ఒక కమిషనర్ లాగా ఫీల్ అయ్యి ఇతను చెత్త సమస్య ఈయనే క్లియర్ చేసుకున్నట్టు సాక్షి పేపర్లో ఈయన కావాలని ఇట్లా ప్రచురించుకోవటం జరిగింది. నేను ఒకటే చెబుతున్నా, కొండయ్య గారు బాపట్ల మున్సిపాలిటీలో చేసిన అక్రమాలు కప్పిపుచ్చుకోవటం కోసం ఈయనేదో ఒక కమిషనర్ లాగా ఇవన్నీ క్రియేట్ చేయటం, ఈయన అనేక మంది చేత ఫోన్లు చేయించుకోవటం, డిప్యుటేషన్ మీద వచ్చి బాపట్ల మున్సిపాలిటీ సొమ్ము ఎంత నిర్వీర్యం చేశాడో, ఎంత స్వాహా చేశాడో త్వరలో ఆధారాలతో సహా నేను బయట పెడతాను. ఈయన చీరాలు వెళ్లే ముందు 25 లక్షలు స్వాహా చేసి వాటికి ఇప్పటికీ బిల్లులు చూపించకపోవటం చాలా దారుణమైన విషయం. ఈరోజు సాక్షి పేపర్లో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.